ఇంటర్నెట్ ప్రస్తుతం మనం ఏదైనా తెలుసుకోవాలంటే, ఏదైనా ఆర్డర్ చేయాలంటే, ట్రాన్సాక్షన్ చేయాలంటే, లేకుంటే ఎంజాయ్ కోసం, ఈవెన్ ఫ్రెండ్‌షిప్ కోసం కూడా మనమందరం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నాం. అంత శక్తివంతమైన ఈ ఇంటర్నెట్ మన జీవితాన్ని ఎలా మార్చింది? దానికి ఎలాంటి లాభాలున్నాయి? మరి దాని వాడకంలో మితిమీరిస్తే ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి? ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కేబీ ఫ్యాక్ట్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్నెట్ 1960లో అమెరికాలోని ఆర్పానెట్ అనే ప్రాజెక్టు ద్వారా ఈ టెక్నాలజీ స్టార్ట్ అయింది. మొదట్లో ఇంటర్నెట్‌ని యూనివర్సిటీలు, అలాగే పరిశోధన సంస్థల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించేవారు. తర్వాత 1990లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనే సంస్థతో ఇంటర్నెట్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో మనం నెమ్మదిగా వెబ్‌సైట్, ఈమెయిల్, ఆన్‌లైన్ చాట్ మొదలైనవి ఉపయోగించడం మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు ఆ ఇంటర్నెట్ లేకుంటే ఏ పని జరగడం లేదు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్ వల్ల ఎలాంటి విషయమైనా కొద్ది సెకన్‌లో తెలుసుకోవచ్చు. మీకు నాసా నుంచి కొత్తగా వచ్చిన ఫోన్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే అది మనం గూగుల్‌లో చూసుకుంటాం. స్టూడెంట్స్‌కైతే ఇదొక నాలెడ్జ్ బ్యాంక్ లాంటిది. ప్రస్తుతానికి జూమ్, గూగుల్ మీట్ లాంటి ప్లాట్‌ఫామ్స్ వల్ల స్టూడెంట్స్ ఇంటి నుంచి చదువుతున్నారు. ఎడ్‌టెక్ సంస్థల వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కూడా బాగా జరుగుతుంది. మనం కమ్యూనికేషన్ కోసం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటివి వాడుతుంటాం. మన యొక్క విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా వెంటనే మాట్లాడగలుగుతున్నాం. ఇంటర్నెట్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త లైఫ్ స్టైల్ కూడా వచ్చింది. ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, బ్లాగింగ్ వంటి కొత్త ఉపాధి మార్గాలు కల్పిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్, ఆన్‌లైన్ గేమ్స్ వంటివి మనకు వినోదాన్ని అందిస్తున్నాయి. 24/7 ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడడం వల్ల వచ్చే నష్టాలేంటో చూద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ లేదా కంప్యూటర్ మీద ఎక్కువ సమయం గడపడం కారణంగా అలసట, ఒత్తిడి వస్తున్నాయి. డిజిటల్ అడిక్షన్ వల్ల వ్యాయామం తగ్గిపోతుంది. మన యొక్క ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. వాస్తవ జీవితంలో మానవ సంబంధాలు తక్కువ అవుతున్నాయి. దానికి బదులుగా వర్చువల్ కనెక్షన్ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వాడేటప్పుడు మన వ్యక్తిగత డేటా హ్యాకింగ్, ఫిషింగ్ వంటి వాటికి గురవుతాయి. ఫేస్‌బుక్, గూగుల్ వంటి యాప్స్ మన ఇన్ఫర్మేషన్‌ని కస్టమర్స్‌కి అమ్ముతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పెరిగిన ఇంటర్నెట్ వాడకం వల్ల సైబర్ క్రైమ్‌లు పెరిగాయి. బ్యాంక్ ఓటీపీ స్కామ్స్, ఫేక్ జాబ్ లింక్స్, ఫ్రాడ్ కాల్స్ వంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు తప్పుదారి పడుతున్నారు. లక్కీ డ్రాస్ పేరిట మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అన్ని కంప్యూటర్స్‌కి అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ టూలే ఇంటర్నెట్. మెషిన్స్, శాటిలైట్స్, సర్వర్స్, కంప్యూటర్ ఒకదానితో మరొకటి అందుబాటులో ఉండే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇంటర్నెట్‌లో భాగమే. ప్రతిరోజు కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఫస్ట్ అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్‌ని ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండ్, నార్వే మధ్య ప్రపంచం మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ని తీసుకొచ్చారు. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ని వాడకం ప్రారంభించారు. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్,
అలాగే రిజల్ట్స్, కౌన్సెలింగ్, మీ సేవ వంటి సేవలు ఇంట్లో ఏ రంగాన్ని ఇంటర్నెట్ లేకుండా చేయలేము. అమెరికా యొక్క డిఫెన్స్ అయిన ఆర్పా అంటే అడ్వాన్స్ రిసర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వారు దీన్ని నిర్మించారు. అయితే ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. కస్టమర్స్కి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. కంప్యూటర్కి, మొబైల్ ఫోన్లకి ఇంటర్నెట్ డిఫరెంట్గా ఉంటుంది. అది 100 ఎంబీపీఎస్ నుంచి 4G వరకు ఉంటుంది. కొన్ని ఏరియాలో 5G ఇప్పటికే స్పీడ్గా వస్తుంది. 2019 మేలో ఆస్ట్రేలియాలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ యూజ్ చేసింది. అది సెకండ్కి 44.2 టెరాబైట్స్. అయితే అదే 2021 జూలైలో జపాన్‌కి చెందిన ఎన్ఐసిటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరల్డ్‌లోని వేగవంతమైన ఇంటర్నెట్‌ని టెస్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీని ద్వారా సెకండ్‌కి 319 టెరాబైట్స్ స్పీడ్‌లో ఇంటర్నెట్ సేవలను అందించామని చెప్పారు. అయితే అది 2020లో ఇది 178 టెరాబైట్ ఒక సెకనుకి నమోదు చేసింది. ఈ టెస్ట్‌లో ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతో పాటు స్టాండర్డ్ ఔటర్ డయామీటర్ 4 కోర్ ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగించారు. అలాగే ఎర్బియం, థులియం మిక్స్ చేసిన ఫైబర్ ఆప్టిఫైయర్ రామన్ యాంప్లిఫికేషన్ ద్వారా 3001 కిలోమీటర్ల దూరం ఇంటర్నెట్‌ని ట్రాన్స్మిట్ చేశారు. అయితే మనం ఇందాకే ఎన్ఐసిటీ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇది ఒక జపాన్ కమ్యూనికేషన్ రీసెర్చ్ లాబొరేటరీ. ఇది మెయిన్ వర్క్ వచ్చేసి ఇన్ఫర్మేషన్‌ని అలానే అందులో ఉండే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ గురించి వర్క్ చేస్తుంది. అలాగే జపాన్‌లో ఉన్న తక్కువ ఫ్రీక్వెన్సీ టైమ్ సిగ్నల్ రేడియో స్టేషన్‌ని కూడా పనిచేస్తుంది. అయితే వాళ్ళలో మొదటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1999లో ఫిన్లాండ్‌లోని విడుదలైంది. తర్వాత ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్‌లో యూజ్ చేస్తున్నాం. అయితే ఇంటర్నెట్‌లో భాగమైన వెబ్‌సైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం వేరే వాళ్ళతో ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకుంటాము. ఆ ప్లేస్‌ని మనం వెబ్‌సైట్ అంటాం. అందులో ఉండే పేజెస్‌ని వెబ్ పేజెస్ అంటారు. అయితే మనం ఇళ్ళకి అడ్రస్ ఉన్నట్లే ఈ వెబ్‌సైట్‌కి కూడా అడ్రస్ ఉంటుంది. వెబ్‌సైట్స్‌కి అడ్రస్‌ని యూఆర్ఎల్ యూనివర్సల్ రిసర్చ్ లొకేటర్ అంటారు. ఎగ్జాంపుల్‌కి https://archive.org అనే అడ్రస్‌లో హెచ్‌టిటిపి అనేది అది ఏ రకం వెబ్‌సైట్ అనేది మనకు చెబుతుంది. తర్వాత :// ని పర్మిటెడ్ లింక్ చూడగానే అది వన్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ అని తెలుస్తుంది. తర్వాత ఉండేది వెబ్‌సైట్ పేరును తెలియజేస్తుంది. తర్వాత .org అనేది అది ఏ వ్యవస్థ అని చెబుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో డొమైన్ నేమ్ అంటారు. ఫ్రీక్వెంట్‌గా మనం .com అని చూస్తుంటాం. దీన్ని బిజినెస్ కంపెనీస్ యూజ్ చేస్తుంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ .edu వాడుతుంటాయి. అయితే ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర .in అని ఉంటుంది. అది కంట్రీ యొక్క పేరును తెలియజేస్తుంది. అయితే డొమైన్ నేమ్‌కి, ఐపీ అడ్రస్‌కి తేడా ఉంది. అది ఏమిటంటే డొమైన్ నేమ్ మనుషులకి, ఐపీ అడ్రస్ కంప్యూటర్లకి అర్థమయ్యేటట్టు తయారు చేశారు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఇండియాలో ఎలా డెవలప్ అయిందో చూద్దాం. భారతదేశంలో ఇంటర్నెట్ 1986లోనే వచ్చింది. కానీ దాన్ని మిలిటరీ, సైంటిస్టులు మాత్రమే ఉపయోగించేవారు. ఆ తర్వాత 1995లో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ దేశంలో మొదటి ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేసింది. ఆ టైంకి ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 56 కేబీపీఎస్ మాత్రమే ఉండేది. 2000లో ఇంటర్నెట్ చిన్నగా వ్యాప్తి చెందుతూ వచ్చింది.
పలు మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకి రావడం మొదలయ్యాయి. ఐటీ రంగం బాగా పెరగడంతో ఇంటర్నెట్ ఉద్యోగులకు బాగా అవసరమైంది. ఈ టైంలోనే ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ని స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత 2010 తర్వాత స్మార్ట్ ఫోన్‌లు చాలా ఫాస్ట్‌గా వచ్చాయి. 2జీ, 3జీ టెక్నాలజీ రావడం వల్ల మొబైల్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి యాప్స్ అప్పటికే యూత్‌లో చాలా పాపులర్ అయ్యాయి. కానీ డాటా కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఇంటర్నెట్ ప్రతి ఇంట్లోకి తెచ్చింది రిలయన్స్ జియో. 2016లో ముఖేష్ అంబానీ జియోని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. 4జీ స్పీడ్, ఫ్రీ డాటా, ఫ్రీ కాల్స్ అన్నీ ఇచ్చి మార్కెట్‌లో జియోని చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ చేశారు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి కంపెనీస్ కూడా ఫోర్స్‌ఫుల్‌గా ధరలు తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో 85,00,00,000కు పైగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. వీటితో పాటు డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు కూడా నెట్వర్క్ కనెక్షన్ వస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కామన్ పీపుల్ కూడా క్రియేటర్స్‌గా మార్చేశాయి. ఇలా భారత్‌లో ఇంటర్నెట్ ఒక లగ్జరీ నుండి అవసరంగా మారిపోయింది. మీరు మొదటిసారి ఇంటర్నెట్ ఎప్పుడు వాడారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కేవీ ఫ్యాక్ట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.